హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయం గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. కాణిపాకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా ఐరాల మండలం గ్రామంలోని ఉంది. ఇప్పుడు మన కాణిపాకం చరిత్ర గురించి చెప్పాలంటే, కాణి అంటే ఎకరం పావు, మడిభూమి లేదా మాగాణి అని, పారకం అంటే నీళ్లు పొలంలోకి పారటం అని అర్థము. చరిత్ర ప్రకారము ఒకప్పుడు ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. వారు ముగ్గురు 3 రకాల అవిటితనాలతో బాధపడేవారు. ఒకరు గుడ్డి, ఇంకొకరు మూగ, మరొకరికి చెవుడు. వారికి ఉన్న చిన్న పొలంలో సాగు చేసుకుంటూ కాలం గడిపేవారు. పూర్వకాలంలో నూతి నుంచి ఏతాములతో నీటిని తోడేవారు. ముగ్గురిలో ఒకరి క్రింద ఉంటే ఇద్దరు ఏతాం పైన ఉండి నీరు తోడేవారు. అలా ఉండగా ఒకరోజు నూతిలో నీరు పూర్తిగా అయిపోయింది. దానితో ముగ్గురిలో ఒకరు నూతిలో దిగి లోతుగా త్రవ్వడం మొదలుపెట్టారు. కాసేపటి తరువాత గడ్డిపారకు రాయిలాంటి పదార్థం తగలడంతో ఆపి కింద జాగ్రత్తగా చూశారు. గడ్డిపార ఒక నల్లని రాతికి తగిలి ఆ రాతి నుంచి రక్తం కారడం చూసి ఆశ్చర్యపోయారు. కొద్ది క్షణాలలో బావిలో నీరు అంతా కూడా రక్తం రంగులోకి మారిపోయింది. మహిమతో ముగ్గురి అవిటితనం పూర్తిగా పోయి వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారు. ఈ విషయం విన్న చుట్టుపక్కల గ్రామస్తులు తండోపతండోలుగా నూతి వద్దకు చేరుకుని ఇంకా లోతు త్రవ్వడానికి ప్రయత్నించారు. వారి ప్రయత్నం ఫలించకుండానే వినాయక స్వామి వారి స్వయంభూ విగ్రహం ఊరే నీటి నుంచి ఆవిర్భవించింది. ఈ మహిమ చూసిన ప్రజలు ఆయన స్వయంభూవుడని గ్రహించి చాలా కొబ్బరికాయల నీటితో అభిషేకం చేశారు. ఈ కొబ్బరి నీరు 1 ఎకరం పావు దూరము చిన్న కాలువలా ప్రవహించింది. దీన్ని కాణిపరకం అనే తమిళ పదంతో పిలిచేవారు. రాను రాను కాణిపాకంగా పిలవసాగారు. ఈ రోజుకి ఇక్కడ స్వామివారి విగ్రహం నూతిలోనే ఉంటుంది. అక్కడ ప్రాంగణంలోనే ఒక బావి కూడా ఉంది. దానిలో స్వామివారి వాహనం ఎలుక ఉంది. అక్కడ స్వామివారికి మనకి ఇష్టమైన పదార్థం ఏదైనా వదిలివేస్తే అనుకున్న కోరిక నెరవేరుతుందని ప్రసిద్ధి. కాణిపాకములో కొలువు తీరిన స్వామి పేరు వినాయకుడు. సజీవుగా మూర్తిగా వెలిసిన ఈ స్వామికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. స్వామి అప్పటి నుంచి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతూ ఉంటారు. ఈ విషయానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. స్వామివారికి 50 సంవత్సరాల కింద వెండి కవచము ప్రస్తుతం సరిపోవటం లేదని చెబుతారు. భక్తులను బ్రోచే స్వామిని వరసిద్ధి వినాయకునిగా భక్తులు వ్యవహరిస్తారు. స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది. ఎంత తవ్వినా స్వామివారి తుది మాత్రం కనుగొనలేకపోయారు. స్వామివారికి నిత్యం అష్టోత్తర పూజలతో పాటు పండుగ పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వినాయక చవితికి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. సత్య ప్రమాణాల దేవుడైన కాణిపాకం విఘ్నేశ్వరుడు ముందు ప్రమాణం చేయడానికి అబద్ధీకులు సిద్ధం కారు. కాణిపాకంలో ప్రమాణం చేస్తారా అంటూ సవాల్ విసురుతారు. ఇక్కడ చేసిన ప్రమాణాలకు బ్రిటిష్ కాలంలో న్యాయస్థానాల్లో కూడా ప్రామాణికంగా తీసుకునేవారు. దీనికి ఎదురుగా ఉన్న ఒక మంచి నీటి కోనేరు, ఒక వినూతనమైన మండపాలు కూడా ఉన్నాయి. ఇవండి కాణిపాకం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.